హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాసిని రాజపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. మరి వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకోవడానికి వెల్లుల్లిని అయితే ఒలుస్తూ ఉంటాం కదా. వెల్లుల్లిని ఇలా ఒలిసిన తర్వాత ఈ పొట్టు ఉంటుంది కదా, ఈ పొట్టు మనకు ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము. కానీ ఈ పొట్టు వల్ల కూడా చాలా ఉపయోగం అండి. ఈ పొట్టు మన అందాన్ని అయితే రెట్టింపు చేస్తుందన్నమాట. పొట్టుని కూడా చాలా రకాలుగా వాడుతూ ఉంటాము. డెలివరీ అయినప్పుడు బాలింతకు కాపడానికి, అలాగే మనకి పొగ వేసుకోవడానికి వాడుతూ ఉంటాము. అలాగే ఇలా కూడా వాడచ్చు అనమాట. ఈ పొట్టును కొద్దిసేపు ఎండకు పెట్టండి. ఏదైనా తడి ఉంటే మొత్తం ఎండిపోతుందన్నమాట. తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసేయండి. ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా చూడండి. ఈ విధంగా అయితే అవుతుందన్నమాట. చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. మిక్సీ పట్టిన తర్వాత ఇలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలన్నమాట. ఇది మనకి ఎందుకు పనికొస్తుందంటే మన ఫేస్ను చాలా గ్లోగా చేస్తుందన్నమాట. మనము వందలు పెట్టి ఫేషియల్ చేయించుకున్నా కూడా ఇంత గ్లోగా అయితే రాదు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇలా గిన్నెలకి తీసేసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్, మనం తలకు వాడే ఆయిల్, కొద్దిగా అలోవెరా జెల్, మామూలుగా ఇంట్లో తయారు చేసిన దానికంటే బయట మార్కెట్లో దొరుకుతుంది కదా, అదైతే వేసుకోండి. అదైతే బాగా కలుస్తుందన్నమాట. అందుకోసం అనేసి ఇంకా తర్వాత దీంట్లోనే కొద్దిగా బియ్యం పిండి కూడా వేసేసుకొని బాగా కలిపేసేయండి. ఇంకా దీంట్లో వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయిల్ వేసాము, అలోవెరా జెల్ వేసాం కాబట్టి మనకి సరిపోతుందన్నమాట. ఇంకా వాటర్ ఏమీ ఎక్స్ట్రాగా వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా బాగా కలిపేసుకొని ఒకవేళ తక్కువ అంటే కలవడానికి సరిపోలేదు అని అంటే కొద్దిగా వేసేసుకోండి. ఏదైనా వేసేసుకొని ఫేస్కి అప్లై చేసేసుకొని తర్వాత స్నానం చేసేసేయండి. చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇడ్లీని అయితే చేస్తూ ఉంటాం కదా. ఇడ్లీని చేసేటప్పుడు ఇడ్లీకి అసలు ఆయిల్ అప్లై చేయకుండా మనం ఇడ్లీ చేసుకోవాలి అని అంటే ఇలా అయితే చేయాలన్నమాట. ఏం లేదండి, మనం ఇడ్లీకి మనం ముందు రోజు మనం మిక్సీ పట్టేసుకొని పెట్టుకుంటాం కదా. పెట్టేటప్పుడు మనం దాంట్లో ఉప్పు కానీ అలాగే వంట సోడా కానీ వేయకూడదన్నమాట. పొద్దున మనం ఇడ్లీ వేసుకునేటప్పుడు ఈ విధంగా మనము వంట సోడా అలాగే ఉప్పు వేసేసుకొని తర్వాత అది కొద్దిగా గట్టిగా ఉండిందంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. మరి గట్టిగా ఉంది అంటే ఇడ్లీలు కూడా గట్టిగా వస్తాయన్నమాట. అందుకోసమని కొద్దిగా జారుడుగా ఉండాలి. అప్పుడే ఇడ్లీలు చాలా స్మూత్గా వస్తాయన్నమాట. ఇంకా ఇప్పుడు బాగా కలిపేసుకొని ఇడ్లీ కుక్కర్లో అసలు ఒక్క చుక్క కూడా మనం ఆయిల్ అనేది వేయకూడదన్నమాట కుక్కర్ ప్లేట్లకి. మరి ఎలా ఇడ్లీలు అతుక్కోకుండా రావాలి అని అంటే మనం ఇడ్లీ వేసేటప్పుడు ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లని ఇలా సింకులో ఇలా ట్యాప్ కింద ఇలా తడి చేయండి. ఇలా తడి చేసేసి ఇంకా మనమైతే ఇడ్లీలు వేసుకోవాలన్నమాట. అలాగే ఇలా వాటర్ వేసేసి ఫస్ట్ స్టవ్ పైన పెట్టేసేయండి. ఆ వాటర్ వేడెక్కేలోపు మనం ఇడ్లీ ప్లేట్లో అయితే ఇడ్లీలను అయితే వేసుకోవచ్చు అనమాట. మనము ఇడ్లీలని ఆయిల్ లేకుండా వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ప్లేట్లకు తడి చేసేసి వేసేసుకోండి. ఇడ్లీ చేయడం కూడా మాకు రాదా అని అనుకోవచ్చు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఇప్పుడిప్పుడే వంటను స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా. అందుకోసమని వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని వీడియోని అయితే షేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఫీవర్ వచ్చినప్పుడు ఆయిల్ ఫుడ్ తినకూడదు కదా, అలాంటప్పుడు కూడా మనము ఇడ్లీలకి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేయకుండా ఈ విధంగా తడి చేసేసుకొని వేసేసుకోండి. ఇంకా ఇడ్లీలు అనేది చాలా బాగా వస్తాయన్నమాట. ఈ విధంగా అన్నిటికీ వేసుకొని తర్వాత మనం ఏం చేయాలంటే హోల్స్ ఉన్నాయి చూడండి, ఆ హోల్స్ అన్నీ ఒకే లెవెల్గా అంటే అన్నీ ఒకే చోట ఉండేటట్టుగా పెట్టేసుకోవాలన్నమాట. పైనుంచి కింది వరకు ఒకే లైన్గా ఉండేలాగా. తర్వాత ఇంకా ఈ విధంగా వాటర్ వేడెక్కిన తర్వాత ఈ ఇడ్లీలను అయితే పెట్టేసుకోండి. ఇంకా పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 5 మినిట్స్ సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసుకోండి. ఇడ్లీలు స్మూత్గా రెడీ అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే రింగ్స్ని అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా. రింగ్స్ని పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి లూజ్ అవుతూ ఉంటాయి. మనకి రింగ్స్ లూజ్ కాకుండా ఉండాలి, జారిపోకుండా ఉండాలి, పిల్లలకు పెట్టిన టెన్షన్ లేకుండా పడిపోతాయనే భయం లేకుండా ఉండాలంటే ఇలా మనమైతే ఒక రబ్బర్ని అయితే తీసుకోండి. ఆ రబ్బర్ని ఆ రింగులో నుంచి ఇలా దూర్చి ఇలా ముడి వేసేసేయండి. ఇలా వేసేసి తర్వాత ఇంకా వేలికైతే పెట్టేసుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి అసలు జారిపోతుందనే భయమే ఉండదన్నమాట. ఈ విధంగా పెట్టేసుకున్నామంటే జారిపోతుందేమో, ఊడిపోతుందేమో అని భయం ఉండదు. ఇంకా ఆ రబ్బర్ కూడా కనిపించకుండా ఆ రింగు కిందకే వేసేసుకోవచ్చు అనమాట. ఇలా చేసామంటే మనకి రింగు లూజ్ ఉన్నా సరే ఊడిపోతుందనే భయం ఉండదు, టెన్షన్ ఉండదు. మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. నెక్స్ట్
టిప్ ఏంటంటే చూడండి, మనమైతే జల్లెడని అయితే వాడుతూ ఉంటాం కదా. జల్లెడ ఒక్కొక్కసారి హోళ్ళు పడతా ఉంటాయి. దీన్ని ఇంకా మనం పనికి రాదని పడేస్తూ ఉంటాము. మనం పడేయాల్సిన అవసరం లేకుండా ఆ రంధ్రం పడినప్పుడు రంధ్రాన్ని మనం క్లోజ్ చేసేసేయాలంటే ఇలా అయితే చేయాలన్నమాట. ఏం లేదండి, మనకి ఆ రంధ్రానికి ఈ విధంగా డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదా, దాన్ని అయితే కొద్దిగా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని ఇప్పుడైతే దీన్ని ఈ హోల్కి అయితే పెట్టేసేయాలి. ఇలా పెట్టేసామనుకోండి, ఇంకా మళ్ళీ కొత్తది కొనాల్సిన అవసరం ఉండదు. ఆ హోల్లో నుంచి మనం జల్లించేటప్పుడు పిండి జారుతుందేమో, పురుగులు అవి ఉంటే వస్తాయేమో ఆ పిండిలోకి అనే టెన్షన్ కూడా అవసరం లేదనమాట. ఈ విధంగా చేసేసుకొని ఇలా మనం పిండినైతే జల్లించుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ అండి. మనం వేస్ట్గా పడేయకుండా ఇలా కొద్దిగా ఆలోచించామనుకోండి, మనకు మంచి మంచి ఐడియాలు అయితే వస్తూ ఉంటాయన్నమాట. ఏది వేస్ట్గా పడేసుకోకుండా ఇలా అయితే మనము ఆ డబల్ టేప్ ప్లాస్టర్ కొద్దిగా అంటించేసామంటే సరిపోతుంది. చూడండి, ఇంకా మనకి అక్కడ నుంచి పురుగులు అవి పడతాయనే టెన్షనే ఉండదన్నమాట జల్లించేటప్పుడు. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మనకు మనీ కూడా సేవ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ఏదైనా సరే ఇడ్లీ రవ్వ కానీ ఉప్మా రవ్వ కానీ తెచ్చుకున్నప్పుడు మనము ఎలా పడితే అలా చించేస్తూ ఉంటాము. మనం అప్పటికప్పుడు అర్జెంటుగా చేసుకోవాలన్నప్పుడు తర్వాత దాన్ని ఇంకా ముడి వేయాలంటే రాదు. మరి అలా చించినా సరే ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లుగా ఫోల్డ్ చేయండి. ఇంకా ఏది ఎక్స్ట్రాగా మనం వేరే డబ్బాలో పోసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే దానికి ఏమీ రబ్బర్ బ్యాండ్ను దారంని కట్టాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. చూడండి, ఫస్ట్ ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా మర్చేసి ఇలా ఎన్నికి రివర్స్కు మర్చేసేయండి. మర్చేసేసి ఫస్ట్ మర్చాం కదా, దాన్ని ఫోల్డ్ని ఇలా చేసేసేయండి. ఇంకా ఇలా చేసామంటే అస్సలు ఊడిపోదన్నమాట. మనం తీసేంత వరకు రాదు. ఇంకా ఎక్స్ట్రాగా డబ్బాలో పోయాల్సిన అవసరము ఉండదు. అలాగే పురుగు పడుతుందనే భయము ఉండదు. ఇంకా డబ్బాలో పోసుకోవాలనే టెన్షన్ ఉండదన్నమాట. ఈ విధంగా చేసామనుకోండి, మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది. అలాగే ఎక్స్ట్రా డబ్బా కూడా అవసరం ఉండదన్నమాట. మనకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మీరు ఎలా చేస్తారు, ఇలా ప్యాక్ చేస్తారా లేదంటే డబ్బాలో పోసి పెడతారా అనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే సున్నంని అయితే వాడుతూ ఉంటాం కదా. సున్నంని వాడేటప్పుడు మనము సున్నంని ఇలా ఒట్టిగా ఉండే సున్నాన్ని మనము అలానే వాడుతూ ఉన్నామనుకోండి, అది మనం తాంబూలంలో వేసుకున్న అస్సలు ఎర్ర కాదు. మరి సున్నం ఎండిపోకుండా ఉండాలి, సున్నం ఎప్పుడు ఇలా తాజాగా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయాలన్నమాట. ఏం లేదండి, మనము సున్నం డబ్బాలో ఫస్ట్ నీళ్లు పోసి పెట్టేసేయండి. అది నానుతుంది కదా, నాన్న తర్వాత ఇలా బాగా తడిగా ఉండడానికి, అలాగే మళ్ళీ ఎండిపోకుండా ఉండడానికి ఆ తడి తర్వాత బాగా నాన్న తర్వాత దాంట్లో కొద్దిగా షుగర్ని అయితే వేయండి. లేదంటే మనం తెచ్చుకున్నప్పుడే కొద్దిగా షుగర్ని వేసి పెట్టేసామనుకోండి, ఇంకా మనకి అది ఎండిపోతుందనే భయమే ఉండదన్నమాట. ఎన్ని రోజులున్నా, ఎన్ని నెలలున్నా, సంవత్సరం ఉన్నా కూడా కొద్దిగా షుగర్ని వేసి పెట్టడం వల్ల అస్సలు ఎండిపోదు. అలాగే చాలామందికి ఈ సీజన్లో వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, గొంతు నొప్పి అది వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా సున్నంని గొంతుకు పెట్టేసుకోండి. నైటు మార్నింగ్ అంతా గొంతు నొప్పి తగ్గుతుంది. అలాగే గొంతు నస ఉన్న, దగ్గు ఉన్నా కూడా తగ్గిపోతుంది అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము ఇలాంటి వాటర్ బాటిల్స్ని అయితే వాడుతూ ఉంటాము. ఇంకా హాలిడేస్ వచ్చినప్పుడు అలాంటప్పుడు మనం దీన్ని ఇంకా వాడకుండా పక్కన పెట్టేసామనుకోండి, మళ్ళీ వాడాలని తీసినామంటే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. బ్యాడ్ స్మెల్ రాకుండా ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి, అలాగే మనకి నీట్గా ఉండాలి, అలాగే మనం ఎన్ని రోజులకు వాడినా సరే మనకి మంచి సువాసన ఉండాలి అని అంటే ఇలా ఒక జాజికాయనైతే ఆ బాటిల్లో వేసి పెట్టేసేయండి. ఇంకా మీరు ఎన్ని రోజుల తర్వాత తీసినా కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా స్టవ్ పైన పెట్టేసి ఆ వాటర్ వేడెక్కేటప్పుడు ఇలా కొద్దిగా పౌడర్ని అయితే వేయండి. వాటర్ మరీ వేడెక్కి ఉడకాల్సిన అవసరం లేదు, గోరువెచ్చగా అయితే సరిపోతుంది. ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వాటర్ని ఇలా దింపేసేసుకొని ఇప్పుడు ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ మనము వాటర్లో ఇలా ఒక నాప్కిన్ దాంట్లోకి వేసేసి తడినంతా పూర్తిగా పిండకుండా కొద్దిగా తడిని పెట్టేసుకొని ఇంకా ఇలా మనం ఏదైనా కిచెన్లో నీచు అంటే కొద్దిగా నీచు వాసన వస్తూ ఉంటుంది కదా, చికెన్ ఎగ్స్ అలాంటివి చేసినప్పుడు, అలాంటప్పుడు అలాగే మన ఇంటికి ఎవరైనా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ భోజనానికి వస్తున్నప్పుడు ఇల్లు మంచి స్మెల్ ఉండాలంటే ఈ విధంగా ఈ పౌడర్ కలిపిన వాటర్తో ఇలా తూర్చేసేయండి. ఇలా తూర్చామనుకోండి కిచెన్ మొత్తం మంచి స్మెల్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మనము టైల్స్ను అలాగే స్టవ్ వెనకాల నీట్గా తూర్చేసుకోవచ్చు అనమాట. బ్యాడ్ స్మెల్ లేకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే ఈ వాటర్ తోటి మనం ఫ్రిడ్జ్ని తుడవచ్చు. ఫ్రిడ్జ్ని తుడిచినా కూడా ఫ్రిడ్జ్ చాలా బాగుంటుందన్నమాట. అలాగే టేబుల్ ఉంటుంది కదా,
ఆ టేబుల్ని, అలాగే మన ఇంట్లో ఉండే వస్తువుల్ని ఏదైనా సరే, వాటర్ ప్యూరిఫైయర్ కానీ, అలాగే మనం ఏదైనా ఇంట్లో గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి అవి తూడ్చొచ్చు. అలాగే ఇలా మిర్రర్స్ ఉంటాయి కదా, అవి తూడ్చొచ్చు. అలాగే ఇలా టీపాయ్ ఉంటుంది కదా, ఆ టీపాయ్ని కూడా నీట్గా తూడ్చేసుకోవచ్చు అనమాట. అలాగే మళ్ళీ పిండేసుకొని ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ను అలాంటివన్నీ తుడిచేసుకోవచ్చు. చాలా మంచి స్మెల్ అయితే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల చాలా నీట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలాంటి వెల్లుల్లిపాయలను అయితే వాడుతూ ఉంటాం కదా. వెల్లుల్లిపాయలు మనము ఎక్కువ రోజులు వాడకుండా పక్కన పెట్టేసామనుకోండి పురుగు పడతా ఉంటాయి. చాలామంది వెల్లుల్లిపాయలకు ఎలా పురుగు పడతాయి అనుకుంటూ ఉంటారు, కానీ వెల్లుల్లిపాయలకు కూడా పురుగు పడతాయి అన్నమాట. మరి పురుగు పట్టకుండా ఉండాలి, అలాగే ఎండిపోకుండా తాజాగా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. ఏం లేదండి, వెల్లుల్లిపాయల్ని మనము ఇలా ఏదైనా బాగలేనివి ఉంటే, చెడిపోయినట్టుంటే ఫస్ట్ తీసేసుకోండి. తర్వాత నేను వీడియోలో చూపించినట్లుగా పైన కొద్దిగా పొట్టునైతే తీసేసేయండి, పూర్తిగా ఎక్కువగా లేకుండా. తర్వాత మన ఇంట్లో ఇలాంటి బ్యాగ్స్ అయితే ఉంటాయి కదండి, నేను చూపిస్తా చూడండి. ఆ బ్యాగ్స్ని అయితే తీసుకోండి ఒకటి. అలాగే ఒక గిన్నెని తీసుకొని దాంట్లో కొద్దిగా వెనిగర్ని అయితే వేయండి. కొద్దిగా వెనిగర్ని వేసేసి ఇప్పుడు చూడండి ఈ బ్యాగ్స్, వెజిటబుల్ బ్యాగ్స్ ఉంటాయి కదా, దాంతో మనము ఇలా కొద్దిగా ఇలా ముంచేసి ఆ వెనిగర్లో దీనికైతే అప్లై చేయాలన్నమాట. ఇలా ముంచేసి అప్లై చేయడం వల్ల మనకి అస్సలు ఇంకా ఎన్ని రోజులున్నా సరే అవి పాడవకుండా ఉంటాయి, ఎండిపోయినట్లుగా చచ్చుబడిపోయినట్లుగా, అలాగే పురుగు పట్టకుండా నీట్గా ఉంటాయన్నమాట. ఈ వెనిగర్ స్మెల్కి ఘాటుకి అసలు పాడవు అనమాట, ఫ్రెష్గా ఉంటాయి. ఇలా బొడ్డు దగ్గర బాగా రుద్దాలన్నమాట. ఇలా అన్నింటికి రుద్ది పెట్టేసుకోండి. ఇంకా మీరే ఆశ్చర్యపోతారు, మీకు ఎన్ని నెలలు ఉన్నా సరే అవి ఎండిపోవడము, అలాగే పురుగు రావడము, లేదంటే చచ్చుబడిపోవడము అలాంటివి ఉండదన్నమాట. చాలా ఫ్రెష్గా ఉంటాయి. అలాగే మనకి రసం ఎలా ఉందో ఆ వెల్లుల్లిపాయలు అలానే ఉంటాయన్నమాట. ఇలా ఒక్కొక్క వెల్లుల్లిపాయను తీసుకొని ఇలా అప్లై చేసేసుకోండి. ఇలా ఒక్కొక్క దానికి చేసుకోవాలన్నమాట. అలా చేసుకోవడం వల్ల ఇంకా ఫ్రెష్గా ఉంటాయి, తాజాగా ఉంటాయి, పాడవవు. అలాగే ఒక్కొక్కసారి ధర కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. వెల్లుల్లిపాయలు 400, 500 కూడా కిలో వస్తాయి. అలాంటప్పుడు మనకి ఇంకా అస్సలు వేస్ట్ కావన్నమాట, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే డ్రెస్సులు అయితే వేసుకుంటూ ఉంటాం కదా, డ్రెస్సులకి కాలర్ నెక్ వస్తూ ఉంటుంది. కాలర్ నెక్ వచ్చినప్పుడు అది మనం వేసుకున్నప్పుడు కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది అనుకోండి, మనము ఇంకా డ్రెస్సును పక్కన పెట్టేస్తూ ఉంటాము. చూడండి మనకి ముందర ఇబ్బంది లేకుండా మనం వేసుకున్నా సరే మనకి దాని గురించి టెన్షన్ పడకుండా, అంటే నెక్ డీప్గా ఉంది ముందరికి అని టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా నీట్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. ఇంకా అప్పుడు మనము పిన్నిస్ కానీ సూది దారంతో కానీ పని ఉండదన్నమాట. ఇది ఒక్కటి ఉంటే చాలు. డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదా, దాన్ని అయితే తీసుకొని ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా కొద్దిగా కట్ చేసేసుకొని ఇప్పుడు దీనికి ఇలా అంటి చేయాలన్నమాట. ఇలా అంటి చేసి ఇంకా ఇప్పుడు దీనికి మళ్ళీ తీసి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా అంతే, చాలా నీట్గా ఉంటుంది. అసలు నెక్ అనేది కిందికి జారడం అలాంటిది ఉండదన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే కరివేపాకు. మనం కరివేపాకుని తెచ్చుకుంటాం కదా, కరివేపాకు ఎన్ని రోజులున్నా ఎన్ని నెలలున్నా పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. ఏం లేదండి, మనం కరివేపాకుని తెచ్చుకున్న తర్వాత దాంట్లో నుంచి తడి లేకుండా నీట్గా ఉండేలాగా ఆరబెట్టేసుకోవాలి. తర్వాత ఇలాంటి ఒక ప్లాస్టిక్ డబ్బాని అయితే తీసుకోండి. దాంట్లో ఒక టిష్యూ పేపర్ అయితే వేయండి. టిష్యూ పేపర్ని వేసేసి కొన్ని బియ్యంని అయితే వేయండి. బియ్యంని వేయడం వల్ల తడి అంతా కరివేపాకు నుంచి వచ్చే తడినంతా పీలుస్తుంది అనమాట. ఇంకా తర్వాత ఈ విధంగా కరివేపాకునైతే ఇలా ఒలిచి ఈ డబ్బాలు అయితే వేసేసుకోండి. ఇలా మనం వేసుకోవాలన్నమాట. తడి లేకుండా ఫస్ట్ చూసుకోండి. తడి ఎక్కువగా ఉండింది అనుకోండి తొందరగా పాడవుతుంది. అందుకోసమని కొద్దిసేపు ఆరబెట్టుకున్నామంటే తడి మొత్తం ఆరిపోతుంది. తర్వాత ఇలా నీట్గా ఒలిసి వేసుకోండి. అలాగే ఇలా లేత కరివేపాకు ఉంటుంది కదా, దాన్ని అయితే పక్కన పెట్టేసుకొని చెప్తాను. ఇలా మిగతాదంతా ఒలిసి పెట్టేసుకోండి. ఇలా మన దగ్గర ఎంత ఉంటే అంత పెట్టేసుకోవాలన్నమాట. లేతది ఉంటే పక్కన పెట్టేసుకోండి. ఇలా చూడండి, ఈ లేత కరివేపాకును మనం నార్మల్గా ఏం చేస్తాము, తొందరగా పాడవుతుంది దీంట్లో వేసామంటే. అలాగే కొంతమంది పడేస్తూ ఉంటారు లేతగా ఉందని. అస్సలు పడేయదండి. లేత కరివేపాకు చాలా మంచి స్మెల్ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనము ఇంకా ఇలా ఎప్పుడైనా సరే కరివేపాకుని ఒత్తి పెట్టుకోకూడదు అనమాట. డబ్బాలో ఫ్రీగా ఉండేలాగా పెట్టేసుకోవాలి. చూడండి ఇలా అంటే ఫ్రీగా ఉంది కదా,
తర్వాత ఇంకా కొన్ని పైన బియ్యాన్ని వేసేసేయండి. ఇంకా తర్వాత పైన ఒక టిష్యూ పేపర్ని అయితే వేయండి. ఇలా టిష్యూ పేపర్ని వేయడం వల్ల ఇంకా పైన నుంచి ఏదైనా తడి వచ్చినా కూడా ఆ టిష్యూ అనేది పీలుస్తుంది. తర్వాత లేత కరివేపాకు రెమ్మలు ఉన్నాయి కదా, అవి అయితే పైన పెట్టేసుకోండి. ఇవి మనకి ఎందుకు అని అంటే మనం రసం చేసేటప్పుడు కానీ పప్పుచారు చేసేటప్పుడు కానీ ఈ లేత కరివేపాకుని వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ అయితే రెట్టింపు అవుతుందన్నమాట. అసలు ఎంత మంచి స్మెల్ ఉంటుందో, రసం చేసినా సాంబార్ చేసినా ఇది వేసామనుకోండి అసలు ఆ వీధి మొత్తం వచ్చేలాగా వస్తుందన్నమాట. అంత బాగుంటుంది టేస్ట్ అయితే, స్మెల్ కూడా అంత బాగుంటుంది. ఈ విధంగా మనం లేతది పైన పెట్టేసుకొని సాంబారు పప్పుచారు రసానికి వాడుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని రోజులున్నా ఎన్ని నెలలున్నా అస్సలు పాడవదన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. మనము ఇంకా ఎప్పుడు ప్రతిసారి కొనాల్సిన అవసరం కూడా ఉండదు. అలాగే మనం ఈ కరివేపాకు కొమ్మలు ఉంటాయి కదా, కొమ్మల్ని కూడా ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము. రెమ్మలు అంటారు కదా వీటిని, ఈ పుల్లలని. ఇవి మనం పడేయకుండా దీన్ని కూడా ఈ విధంగా మనం తుంచి పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకు అనేది కూడా చెప్తాను చూడండి. అసలు ఇన్ని ఉపయోగాల దీనివల్ల కూడా అని ఆలోచిస్తారు మీరే. మనము టూత్ పిక్స్ని అయితే కొంటూ ఉంటాము. ఎందుకంటే పళ్ళుల్లో మనం ఏదైనా నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ ఏదైనా సరే తిన్నప్పుడు పళ్ళుల్లో గుచ్చుకుందనుకోండి, పిన్నిస్ పెట్టి గుచ్చుతూ ఉంటారు. కానీ పళ్ళుల్లో అస్సలు పిన్నిస్ పెట్టి మనం గుచ్చకూడదు అనమాట. అస్సలు పిన్నిస్ వాడకూడదు, అసలు ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది చాలామందికి. అందుకోసమని మనం పిన్నిస్లు వాడకుండా టూత్ పిక్లు వాడేటప్పుడు మన దగ్గర టూత్ పిక్లు లేవు అనుకోండి, ఇలా మన ఇంట్లో ఉండే కరివేపాకు పుల్లలతోటి మనం ఇలా నీట్గా కట్ చేసేసుకొని మనకి ఒక ప్లేట్లో పెట్టేసామనుకోండి, ఒక 2 రోజులకి ఎండిపోతాయి అనమాట. తర్వాత దీన్ని ఒక డబ్బాలో పెట్టేసుకున్నామంటే మనం టూత్ పిక్ల బదులు ఇవి వాడుకోవచ్చు అనమాట. దీన్ని వాడడం వల్ల పళ్ళకు కూడా మంచిది, నోట్లకు కూడా మంచిది. ఎందుకంటే కరివేపాకు అనేది చాలా మంచిది కదా హెల్త్కి. టూత్ పిక్ల కంటే ఇది చాలా మంచిది అనమాట. మనకి స్మెల్ రాకుండా ఉంటుంది నోట్లో. అలాగే ఈ పిన్నిస్లు వాడాల్సిన అవసరం లేదు. అలాగే టూత్ పిక్లు వందలు పెట్టి డబ్బు ఖర్చు పెట్టి కొనాల్సిన అవసరం కూడా ఉన్నదన్నమాట ఈ విధంగా చేయడం వల్ల. చూడండి ఎన్ని బెనిఫిట్స్. కరివేపాకు పాడవకుండా స్టోర్ చేసుకోవచ్చు, అలాగే వాటి ఈ కొమ్మల్ని కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే బెల్లాన్ని అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా, బెల్లం పాడవకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి. అలాగే బెల్లం అనేది మనకి ఎలాంటిది కొనాలి అని అంటే చూడండి, బెల్లం మనం కొనేటప్పుడు ఇలా నల్లగా ఉండే బెల్లాన్నే తీసుకోవాలి. ఈ తెల్ల బెల్లము మనకి చూడడానికి బాగా కనిపిస్తుంది, అందంగా ఉంటుంది, కానీ ఇది అస్సలు మంచిది కాదు. ఇది లాస్ట్ క్వాలిటీ అనమాట. కానీ మనం ఏం చేస్తాం, తెల్లగా ఉంది చాలా బాగుంది అనేసి దీన్నే కొంటాం. అస్సలు కొనద్దండి. ఇలా నల్లగా ఉండే బెల్లమే ఆరోగ్యానికి మంచిది. చెరుకు నుంచి తీసినది ఫస్ట్ ఈ బెల్లమే అనమాట, ఇలా నల్లగా ఉండేదే. దీని తర్వాతనే అది వస్తుందన్నమాట తెల్లది. అంటే ఎక్కువగా వెయిట్ లాస్ కావాలన్న వాళ్ళు, అలాగే షుగర్ ఉండేవాళ్ళు బెల్లాన్ని ఎక్కువ వాడుతూ ఉంటారు కదా, షుగర్ని స్కిప్ చేసేసి, అలాంటప్పుడు ఇలా నల్ల బెల్లంని వాడండి, చాలా మంచిది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి. మన ఇంట్లో తమలపాకులు ఉంటే చాలండి, ఇంట్లో బల్లులు కానీ బొద్దింకలు కానీ ఇంకా జన్మలో రావు. చాలా బాగా ఉపయోగపడుతుంది. తమలపాకులను అయితే తీసుకోండి, ఒక 4-5. అలాగే చెక్క ఉంటుంది కదా, దాల్చిన చెక్క, అలాగే నిమ్మకాయ తీసేసుకొని ఇప్పుడు ఈ తమలపాకుల్ని ఇలా తుంచుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా తుంచండి. ఇలా తుంచేసి తర్వాత రోట్లో వేసి దంచండి. రోట్లో వేసి ఇలా దంచుకోవాలన్నమాట. ఇలా రోట్లో వేసి దంచామనుకోండి, ఇది మెత్తగా అవుతుంది. దీంట్లో నుంచి జ్యూస్ అనేది వస్తుందన్నమాట. ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా చూడండి ఇలా. అలాగే దాల్చిన చెక్కను కూడా దంచి వేసుకోండి, లేదంటే దాల్చిన చెక్క పొడి ఉంటుంది కదా, ఆ పొడినైనా వేసేసుకోండి. నేనైతే దాల్చిన చెక్కను ఎప్పుడు పొడి చేసి పెట్టేసుకుంటాను అనమాట. అందుకోసమని ఇలా దీంట్లోనే వేసేసాను ఆ దాల్చిన చెక్క పొడి కూడా. ఇప్పుడు దాల్చిన చెక్క పొడి అలాగే మనము ఈ తమలపాకుని బాగా దంచుకోవాలన్నమాట. ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనమైతే ఇది బాగా కలిసిపోవడానికి, అలాగే తమలపాకులో నుంచి ఆ రసం అంతా రావడానికి కొన్ని వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. చూడండి ఇలా వాటర్ని అయితే పోసి ఇలా వాటర్ని ఈ తమలపాకుని బాగా ఇలా నలిపినట్లుగా, ఇలా పిసికినట్లుగా అనాలన్నమాట. ఆ ఫ్లేవర్ అంతా వాటర్లోకి దిగుతుంది. అలాగే దాల్చిన చెక్క పొడి వేసాం కదా, ఆ ఫ్లేవర్ కూడా ఆ వాటర్లో బాగా కలిసిపోతుంది అనమాట. ఇంకా ఇలా బాగా మనము అనేసి తర్వాత ఈ పిప్పినంతా తీసేసుకోండి. ఇప్పుడు చూడండి ఇలా తీసేసుకొని ఇప్పుడైతే మనం నిమ్మకాయనైతే పిండేసుకోవాలన్నమాట. వడగట్టిన తర్వాత అంటే ఒక్కోసారి విత్తనాలు పడతాయి కదా, మళ్ళీ డబల్ పని కాకుండా ఈ విధంగా ముందే నిమ్మకాయనైతే పిండేసుకోండి. ఒకవేళ విత్తనాలు ఉన్నా కూడా మనం వడగట్టేటప్పుడు వచ్చేస్తాయన్నమాట. ఇప్పుడు ఇలా నిమ్మరసాన్ని కూడా పిండేసుకోవాలన్నమాట. నిమ్మరసము బల్లులకు బొద్దింకలకు అస్సలు పడదు.
మరి ఇలా దాల్చిన చెక్క, ఆకు అంటే తమలపాకు, నిమ్మరసం ఈ మూడింటిని కలిపేసుకొని ఈ విధంగా వడగట్టేసుకోండి. ఇంకా ఇప్పుడైతే ఇలా వడగట్టేసుకున్న ఈ లిక్విడ్ని మనం ఒక స్ప్రే బాటిల్లోకి పోసుకోవాలన్నమాట. స్ప్రే బాటిల్లోకి పోసుకొని మీ ఇంట్లో బల్లులు ఎక్కడైతే తిరుగుతూ ఉంటాయో గోడల పైన కానీ, స్టవ్ దగ్గర కానీ, స్టవ్ గట్టు పైన కానీ అక్కడంతా దీన్ని స్ప్రే చేసేసేయండి. ఇలా స్ప్రే చేసామనుకోండి ఇంకా అసలు బల్లులు కానీ, బొద్దింకలు కానీ చూద్దామన్నా కూడా కనిపించవు. మనము నైట్ స్టవ్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇలా ఈ లిక్విడ్ని మనము స్ప్రే చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇది హెల్త్ కూడా ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే దీనిలో అన్నీ న్యాచురల్వే కాబట్టి. అలాగే బాత్రూంలో కూడా బల్లులు వస్తూ ఉంటాయి కదా గోడల పైన, ఇలా స్ప్రే చేసేసేయండి. ఇంకా బల్లులు కానీ, బొద్దింకలు కానీ రావు. గోడల పైన బల్లులు ఎక్కకుండా కూడా మీరు ఈ లిక్విడ్ని స్ప్రే చేసేసేయండి. నైట్ స్ప్రే చేసామంటే మార్నింగ్కు అస్సలు కనిపించవు అనమాట. తప్పకుండా ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. అలాగే మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్ అండి.